ఈ వీడియోలో మనం వెన్ అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ని కెన్తో కలిపి ఎలా క్వశ్చన్స్ అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ యూసేజ్ వచ్చి ఎప్పుడు వినగలవు, వినగలరు, వినగలను. అట్లాగే ఎప్పుడు పాడగలవు, ఎప్పుడు పాడగలను, ఎప్పుడు పాడగలరు. అట్లాగే ఎప్పుడు చేయగలవు, ఎప్పుడు చేయగలను, ఎప్పుడు చేయగలరు. మిగతావి కూడా ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుటకు ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ వెన్ని కెన్తో కలిపి సెంటెన్సెస్ చెప్తూ ఉంటాం అన్నమాట. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వెన్ ప్లస్ కెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వెన్ ఇది ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ ప్లస్ కెన్ ఇది హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ ప్లస్ సబ్జెక్ట్ టు ప్రొనౌన్స్గా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇక్కడ సబ్జెక్ట్ టు ప్రొనౌన్ ఏది వచ్చినప్పటికి కూడా ఇక్కడ కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ వన్, ఈ వెర్బ్ వన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ మరియు ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. దీని యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుంది? టేక్ తీసుకును, డ్రైవ్ నడుపు, ఈ విధంగా దీని యొక్క ఫామ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని మనం ఎగ్జాంపుల్ చేద్దాము. వెన్ కెన్ ఐ గెట్ మై మనీ, నేను నా డబ్బును ఎప్పుడు పొందగలను. వెన్ కెన్ యూ కంప్లీట్ ద వర్క్, నీవు ఎప్పుడు ఆ పనిని పూర్తి చేయగలవు. వెన్ కెన్ వీ లీవ్, మనము ఎప్పుడు బయలుదేరగలము. అట్లాగే వెన్ కెన్ దే టేక్ ద నెక్స్ట్ బస్, వారు తర్వాతి బస్సును ఎప్పుడు అందుకోగలరు. ఇలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక్కడ వెన్ అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ని కెన్తో కలిపి ఏ విధంగా క్వశ్చన్స్ అడగాలనేది పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.